గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్రసింహ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం కార్తీక్ గారు. సార్, జూన్ 12 కరెక్ట్గా 1 మంత్ క్రితం ఆంధ్రప్రదేశ్లో పెద్ద తుఫాను. ఈ తుఫాను అనే మాట నేను వాడింది కాదు, భారత ప్రధాని మూడోసారి హ్యాట్రిక్ కొట్టిన నరేంద్ర మోడీ గారు వాడిన పదం. సో ఆ తుఫాను ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ కడతర ధ్వనులతోటి మనం చూసాం. మొత్తం ఆంధ్రప్రదేశే కాదు, మొత్తం దేశం చూసింది. ఎందుకు అంటే ఇవాళ ప్రధానమంత్రి మోడీ మూడోసారి ఆ పదవిని ఎక్కారన్నా, లేదు ఆంధ్రప్రదేశ్లో విధ్వంసానికి చరమగీతం పాడారన్నా కారకుడైనటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. సో దగ్గర 1 మంత్గా వస్తుంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పని ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఆయన మంచి సుపరిపాలన అందిస్తాడని చెప్పాలి. అంటే నేను అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా నేను అన్నీ చేయలేను, కానీ మరింత పారదర్శకంగా మాత్రం చేస్తానంటున్నాడు. నేను అవినీతి చేయను, ఇతరులు చేయని అంటున్నాడు. శాఖల అధికారులకి ఒక సందేశం అయితే పర్ఫెక్ట్గా ఇస్తున్నాడు. మీరన్నట్టు 1 మంత్లో ఎవరు కూడా చేయలేరు, కానీ 1 మంత్లో మేము ఏంటి, మా పాలసీస్ ఏంటి, మా వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఏందని క్లారిటీ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు కార్తీక్ గారు, ఆయన ఒక తుఫాన్. సహజంగా తుఫాను భయపడతారు ప్రజలు, తమ ముంచేస్తుందని, కానీ ఈ తుఫాను ముంచిన ప్రజలను తెరిచేది. డెఫినెట్గా ఈ తుఫాన్ ఏంటంటే మంచికి చెడుని ధ్వంసం చేయడానికి వచ్చిన తుఫాన్. మీరు అన్నట్టు విధ్వంసకరమైన పరిపాలనకి చరమగీతం పాడటానికి వచ్చే తుఫాను. దానికి ఆ తుఫాను ఎవరు? పవన్ కళ్యాణ్. మీరన్నట్టు ఇక్కడనే కాకుండా ఉభయ రాష్ట్రాల్లోనూ ఒక సరికొత్త రాజకీయాలకి తెరలేపటమే కాకుండా ఢిల్లీ తాకింది ఈ యొక్క గాలి. నిజమే, దేశంలో ఈరోజు మోదీ గారు హ్యాట్రిక్స్ పిఎం అవటానికి కూడా ఈయనే కారణం అవటం అంటే పవన్ కళ్యాణ్ ఎంత దూరదృష్టి అంటారు. ఎక్కడా గెలవాలా. విజనరీ యా, డెఫినెట్గా మీరు చెప్పారు. ఈజ్ ద గేమ్ చేంజర్ అనేది కంటే ఈజ్ ద ట్రెండ్ సెట్టర్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్, నాట్ ఓన్లీ ఏపీ, ఇన్ ఇండియన్ పాలిటిక్స్. అవును, చాలామందికి ఫ్యూచర్లో అతిశయోక్తి కాదు, ఒక కేస్ స్టడీగా పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం ఉంటుంది. కేస్ స్టడీ అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. పవన్ కళ్యాణ్లో సహజంగా యాక్టర్ని చూడొచ్చు, పొలిటీషియన్ చూడొచ్చు, కానీ అంతకు మించి చాలా చూడొచ్చు. ఒక మోటివేటర్, ఒక సామాజికవేత్త. ఎలా అంటానంటే ఆయనకి ఎదురైంది మొత్తం పరాజయాలే. 2014లో పోటీ చేయలేదు, 2019లో 2 చోట్ల పోటీ చేస్తే ఓడిపోయాడు. అయినా చెదరలేదు, బెదరలేదు, నిలబడ్డాడు. ప్రజల కోసం మంచి చేసుకుంటూ పోదాం, ప్రజలే గుర్తిస్తారని ఒక సిద్ధాంతాన్ని నమ్మాడు. ఇవాళ సునామీని సృష్టించాడు. డెఫినెట్గా మీరు చెప్పిన మాటలో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. ఇప్పుడు 10th ఫెయిల్ అయితేనే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి సార్. అలాంటిది 2 చోట్ల ఫెయిల్ అయ్యారని, ఫెయిల్ అయిన దాన్ని అవతల వాళ్ళు వెక్కిరిస్తుంటే దాన్ని భరించి నిలబడి తనేంటో చూపించేసుకొని ఇవాళ వెక్కిరించిన వాళ్ళంతా ఎక్కడున్నారు? ఒక్కడైనా గెలిచాడు సార్. నేనేమంటానంటే మీరు చెప్పిన మాటలన్నితో ఏకీభవిస్తా. ఆయన ఒక స్థితప్రజ్ఞుడు అంటాను నేను. ఆయనలో ఒక సోక్రటీస్, ఒక అరిస్టాటిల్, వీళ్ళందరూ కలిస్తే ఒక పవన్ కళ్యాణ్. ఆయన చదువుకోలే ఎక్కువ, సమాజాన్ని చదివాడు, పుస్తకాలు చదివాడు. ఈరోజు తలరాతలు మార్చేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 4 కోట్ల మంది ప్రజలకి ఒక ఆశాదీపంగా ఈ రాజకీయాల్లో ఉంటున్నాడంటే మామూలు విషయం చెప్పండి. రోజు 15 గంటలు రివ్యూ అండి, శాఖల మీద పట్టు, అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతున్నారు. మామూలుగా అనుకుంటాం చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు కష్టపడతారని, మరో నాయకుడు దొరికాడు తిరిగి. డెఫినెట్గా ఆయనకి అగ్నికి ఆయువు తోడైనట్టుగా వీళ్ళిద్దరి యొక్క కలయిక ఎలా ఉందంటే చారిత్రాత్మకమైన చరిత్రలు నిలిచిపోయేటట్టుంది. ఒక తండ్రి కొడుకుల బంధం అనేది వీళ్ళలో కనపడుతుంది. వాళ్ళు దత్తపుత్రుడు అంటున్నారు కదా, నిజమే అనుకున్నారు. ప్యాకేజ్ స్టార్ అన్నారు, మ్యారేజ్ స్టార్ అన్నారు, ఏమన్నా ఆయన విజయానికి ఆపగలిగినాయండి? కన్ను చూపు మేరలో ఉన్నాయా ఇల్లు? అనేక విమర్శించిన వాళ్ళు ఎక్కడికి పోయారు? వీళ్ళిద్దరూ నిజంగా తండ్రి కొడుకుల బంధంలాగా పరిపాలన, నేను మొదటి నుంచి అంటున్నా, సహ ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు. అవును, ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం కదా, సహ ముఖ్యమంత్రిగా ఈ వర్క్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇవ్వటం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అభినందించారు. అదే సమయంలో ఒక అన్నదమ్ముల అనుబంధంలాగా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ తీరు చూడండి, వాళ్ళిద్దరి మధ్య అంతా ఈరోజు అస్తవ్యస్తమైన విద్యా వ్యవస్థ. ఆశ్చర్యం సార్, ఎక్కడ ఈగోలు లేకుండా, ఎక్కడ క్వశ్చన్ మార్కుడు కూడా అవకాశం లేకుండా కలిసి మెలిసి ప్రయాణం సాగటం అంటే సహజంగా భిన్న ధృవాలు, భిన్న కులాలు, భిన్న ఆలోచనలు అయినప్పటికీ కూడా ఒకే తాటి మీద వెళ్ళటం అంటే భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదేనేమో. డెఫినెట్గా మీరు కరెక్ట్గా మంచి
మీలో ఒక పౌరశాస్త్రం బోధించే ప్రొఫెసర్ కనపడుతున్నాడు. ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం అంటే నేనేమంటానే పొలిటికల్ సైన్స్ చదివిన వాళ్ళకి ఉంటుంది, ఈ తత్వ ఆలోచనలు ఉంటాయి. నిజమే, ఎక్కడెక్కడో కాదు, ఇక్కడ మనం కళ్ళ ముందే కనపడుతుంది. మీరన్నట్టు అతను పవన్ కళ్యాణ్ చంద్రబాబు పట్ల 4 దశాబ్దాల అనుభవంతో ఈ పోరాట పట్టిమ కలిసిన తర్వాత చాలామంది అనుకున్నారు 5.5 సంవత్సరాల్లో కమ్మ కాపులు కలవరని. ఇప్పుడు ఏమైంది? అది ఎవరు? కేతిరెడ్డి లాంటి వాళ్ళే చెప్పారు. ఈ కలయిక కేవలం పవన్ కళ్యాణ్ తిట్టి తప్పు చేశారు. అవును, దీని వెనక కాపులు మొత్తం సాలిడ్ గా నిలబడబట్టి ఈ 2 కులాలు కలవబట్టి ఈ రోజు అధికారం మేము కోల్పోయామని ప్రయత్నం చేశారు సార్. ముద్రగడ పద్మనాభం అంటే ముందు పెట్టి అనేక రకాలు సార్. సార్ ఇక్కడ ఏంటంటే వ్యక్తులు కాదు సార్. అవును, ఏదైనా సరే కార్తీక్ గారు గుర్తుపెట్టుకోండి, వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం. ఆ వ్యవస్థ సన్మార్గంలో నడవాలి, ఆ వ్యవస్థ బాగుపడాలి, ఆ వ్యవస్థ కింద కోట్లాది మంది ప్రజలు బాగుపడాలని తలచింది ఎవరు? పవన్ కళ్యాణ్. కాబట్టి నేటి రాజకీయాల్లో నేను ఎప్పుడు చెప్తుంటా, మొదటి నుంచి కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఆర్డినరీ పర్సన్, ఈజ్ ద బిగ్ ప్లేయర్. సరే, మొత్తంగా ఈ 1 month సక్సెస్ ని ఎలా నిర్వచిస్తారు? పవన్ కళ్యాణ్ చేసింది ఏంటి అంటే ఏం చెప్తారు? తప్పకుండా ఒక మంచి సుపరిపాలన. నేను సంక్షేమం బటన్ నొక్కుతున్నాను, నాకెందుకు ఓట్లేరు అని ఒక వ్యక్తి అనుకుంటే ఈ సంక్షేమం ఒక్కటే సరిపోదు, సంక్షేమ మోటను అభివృద్ధి కూడా చేయాలని పవన్ కళ్యాణ్ ఆగలేదు, ఇంకా డబ్బులు పెంచి 1 month ఇవ్వటం. ఆ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా రెండో కన్నుతో చూస్తున్న చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అభివృద్ధించాలి. సంక్షేమం ఒక్కటే సరిపోదు, ప్రజలకి ఈ రోజున ఆషామాషి కాదు, ఇంత మ్యాండేటరీ 124 సీట్లు ఇవ్వటం, 21 మంది ఎంపీలు ఇవ్వటం, నన్ను ఒకసారి కాదు 10 సంవత్సరాలు రాజకీయం చేస్తున్న వ్యక్తిని కాదని 151 నుంచి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా తీసుకెళ్తాం. మనం ఏ విధంగా చూడాలండి? ఆయన ఏమంటున్నాడు? 1వ తారీఖు జీతం లేకపోతే సాధారణ ఉద్యోగ కానిస్టేబుల్ కొడుకుగా ఆ బాధ నాకు తెలుసు అంటున్నాడు. ఏ రోజున 5 సంవత్సరాల గత ముఖ్యమంత్రి ఈ ఉద్యోగ సంఘాలతో మాట్లాడారా సార్? నేను వారానికి 1 రోజు టైం ఇస్తానంటున్నాడు. ఉద్యోగులు మీ సమస్యలు చెప్పడం కాదు, సమస్య సార్ సామాన్యుని కలుస్తున్నాడు, పరిష్కార మార్గాలు అవునండి. 9 మాసాల్లో ఒక కన్న బిడ్డ అమ్మాయి వెళ్ళిపోతే ఆ పిల్ల ఆచూకి 9 రోజుల్లో తీసుకొచ్చాడంటే అది లీడర్షిప్ అండి. అంటే 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి తన అధికారంలో ఉన్నప్పుడు పులింద్ర ఎన్నిసార్లు పోయాడో తెలియదు, కానీ పిఠాపురం పవన్ కళ్యాణ్ వెళ్ళటం, కొన్ని రోజులు గడపటం, ప్రజలతో మమేకం కావటం, ఇది చూసినప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఎలా ఉండాలి అన్నది చూపిస్తున్నాడు. 2029లో పిఠాపురం ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా అసలుకి ఈ దేశానికి తలమానికంగా, ఈ దేశానికి రోల్ మోడల్ నియోజకవర్గం ఏదంటే పిఠాపురం అంటారు. ఆయన శాశ్వత చిరునామా సార్. నేను ఇంకో చెప్తున్నాను కదా, ఇంకో 2 దశాబ్దాల పాటు ఇంకెవరు ఆ పిఠాపురం మీద ఆశ పెట్టుకోకూడదు. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి శాశ్వత చిరునామా. మెరీనా బీచ్ మించి ఉప్పాడ బీచ్ని తీర్చిదిద్దుతాడు. అదేవిధంగా ఆధ్యాత్మిక నగరాల ప్రపంచానికి తలమానికంగా పిఠాపురాన్ని తీర్చిదిస్తున్నాడు. అటు టూరిజం, ఎప్పుడు అన్నారు కదా చాలామంది గెలవంగానే వెళ్ళిపోతాడని, ఇప్పుడు 3.5 ఎకరాలు కొనుక్కున్నాడు అక్కడ. అవును, ఏం చెప్తారు ఈ నాయకులు, విమర్శించిన నాయకులు? ఇంకొకరు కూడా సార్, పవన్ కళ్యాణ్ నారారావుకి శెట్టి పరిస్థితిలో గెలవకూడదు, ఎందుకంటే వీళ్ళు గెలిస్తే నెక్స్ట్ లీడర్స్కి ఎమర్జీ అయిపోతారు, నాకు పోటీ ఉండకూడదు, చంద్రబాబు నాయుడు గారు ఏదైపోతుంది, సో కాబట్టి నాకు పోటీ ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడి ప్రయత్నం చేశాడు, వేల కోట్ల రూపాయలు ఫండింగ్ చేసి మరి అక్కడ ఓడించడానికి ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళు గెలిచారు, ఎస్టాబ్లిష్ అయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి గడ్డు పరిస్థితి అండి, గడ్డు దయనీయమైన పరిస్థితి. అతను ఇప్పటికి కూడా తన ఆత్మాలోకం చేసుకోవట్లా. ఎందుకు తప్పు జరిగింది, ప్రజల దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన లేదు. అమాయకులైన మా పిన్నెని లోపలేసారేంది అంటున్నాడు. పిన్నెలు అమాయకుడు సార్? సార్ ఈవీఎం బాగొట్టాడని చెప్పేశాడుగా, చెప్పాడు కదా సార్. 14 కేసులు ఉన్న వ్యక్తి 20 సంవత్సరాల పాటు అనేక అరాచకాలు చేసిన వ్యక్తి. అంటే సార్ వాళ్ళ కుటుంబం ఎట్టుంది, వాళ్ళ పార్టీ ఎట్టుంటుందంటే అలా బ్లేడ్ దుడుతుంటే ఏం చేయలేదు, అమాయకం నోట్లో వేసుకుని చూస్తాడు ఒక ఎంపీ, ఇంకొక ఈవీఎం బాల్ కొడతాడు మరొక ఎమ్మెల్యే, అమాయకంగా ఏం చేయాలో తెలియక. మరి అరగంటనే వాళ్ళు కూడా చాలా అరగంటలు గంటలు ఇవన్నీ అవన్నీ తుడిచిపెట్టుకుపోయినారు సార్. ఇప్పుడు సార్ డోర్ డెలివరీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అవును, దళితులు డోర్ డెలివరీ, అతను ఊరేగిస్తారు సార్ ఆ పార్టీలో. పార్లమెంట్ మొత్తం ఒక ఎంపీని చూశారు కదండి వీడియోలో, మీరు చూసారా? అవును అవును అవును, దేశం మొత్తం చూసింది. ఇలాంటి చేసే వాళ్ళకి ఆ పార్టీ ఒక పునరావాస కేంద్రం కాబట్టి ఈ రోజున షెడ్కి వెళ్ళిపోయింది, రిపేర్ కూడా పనికిరాని విధంగా ఉంది. దాన్ని మీరేమంటారు కార్తీక్? 2029 అసలు వైసీపీ అనేది ఉండదేమో అనుకునే రకంగా నాకు ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో 1 టీడీపీ, 2 జనసేన, ఈ 2 పార్టీలు జాతీయ పార్టీలు అంటే సరే అవి ఉండే మేరకు ఉంటాయి, అవి వేరే విషయం, కానీ ప్రాంతీయ పార్టీలుగా ఈ 2 ఉంటాయి అని క్లియర్ కట్ మెసేజ్ వచ్చిందా? డెఫినెట్గా. అంటే బీజేపీ కూడా ఎమర్జ్ అవుతుంది కదా అక్కడ, మీరు బీజేపీని మర్చిపోవాలి. ఎందుకంటే దక్షిణ భారతదేశం అదే ఉనికి కోసం దక్షిణ భారతదేశంలో బాగా వేసింది. ఈ రోజు 8 ఎమ్మెల్యేలు,
రేపు ఇంకా ఎక్కువ గెలవచ్చు. ఈరోజు 3 ఎంపీలు, రేపు ఇంకా ఎక్కువ గెలవచ్చు. అంత తేలిగ్గా బీజేపీని తక్కువ అంచనా వేయట్లేదు ఇక్కడ ఏంటంటే వైసీపీ కనుమరుగైపోయి అది కాంగ్రెస్లో కలిసిద్దా ఇంకేం కలిసిద్దా అనేది అదొకటి. 2, నిన్న అనుకోకుండా రేవంత్ రెడ్డి గారు చాలా మంచి పరిణితి చెందిన వ్యక్తి, ఎందుకన్నాడో తెలియదు కానీ 2029లో సీఎం షర్మిలారెడ్డి అని చెప్పి ఎట్లా అవుతుంది సార్ ఆంధ్రప్రదేశ్లో? అసలు కాంగ్రెస్ బతకడానికే పరిస్థితి లేకపోతే సింగోటాన్ని చెప్పినట్టు షర్మిలారెడ్డి గారు ఎట్లా అవుతారండి 2029 సీఎం? నేను చెప్తున్నాను కార్తీక్ గారు, మీ మనం టీవీ సాక్షిగా ఈరోజు చెప్తున్నా, నేను ఎప్పుడు ఒకటే మాట మీద ఉంటా, పవన్ కళ్యాణ్ రాజకీయాలు లేని రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఉండవు అన్న. ఎన్డీఏలో ఈజ్ ద కీ రోల్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అన్న. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నా, ఈరోజు అందరూ అదే చెప్తున్నారు. రెండో మాట చెప్తున్నా, దశాబ్దం పాటు ఈ కూటమి చెప్పిన వాగ్దానాలన్నీ నిర్వర్తిస్తే చేస్తారు. రాష్ట్రాలు అవసరం కాబట్టి మోదీ గారు కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా స్పెషల్ ప్యాకేజ్ అని ఇవ్వాలి. ఈ అప్పులు 2.5 లక్షల కోట్ల నుంచి 10 లక్షల కోట్ల అప్పులకి వడ్డీలు కట్టాలి. ఇదంతా ఆషామాషి కాదు. దానికి తీర ప్రాంతాన్ని ఉపయోగించుకోవాలా, పరిశ్రమలు తేవాలా, ఐటీ పరిశ్రమలు తేవాలా. చివరికి ఇండియన్ రిఫైనరీ, ఆయిల్ రిఫైనరీ కూడా ఒక 50-60 వేల కోట్లతో ఒక 4 సంవత్సరాలు పూర్తయ్యే ప్రాజెక్ట్ వస్తుంది. అది కాకినాడ పెడతారా, లేకపోతే కాకినాడ సైజ్ అంటే పిఠాపురం పవన్ కళ్యాణ్ పరిధిలో అవుద్ది, లేకపోతే బాలశౌరి పరిధిలో మచిలీపట్నం అవుద్ది. ఏదైనా దానికి కొన్ని వేల మంది ఉద్యోగాలు వస్తాయి. ఇటువంటి భారీ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వస్తే ఈ యొక్క అంటే తీసుకురాగలిగిన వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి 4 years పట్టింది సార్. ఇది బ్రేక్ అస్తవ్యస్తమైన వ్యవస్థని గాడిని పెట్టాలంటే మామూలు విషయం కాదు సార్. దశాబ్దం పాటు అటు కిరణ్ కుమార్ రెడ్డి, లేకపోతే ఈ రేవంత్ రెడ్డి గారా, ఇంకో జగన్మోహన్ రెడ్డి గారా, ఇంకో షర్మిలా రెడ్డి గారా, వాళ్ళ కళలు కనెక్ట్ తప్పితే ఈ దశాబ్దం నెక్స్ట్ ఎలక్షన్ కూడా ఈ కూటమే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంటుంది. నో డౌట్ ఎట్ ఆల్. వీళ్ళ మధ్య చెరిపేయాలనుకున్న చెరగని బంధం ఇక్కడ ఏర్పడింది. ఒకటే కార్తీక్ గారు, నేను మళ్ళా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆ కుర్చీ తీసేయండి, స్పెషల్ వద్దు, మామూలు కుర్చీ వేయండి అన్నాడు, ఆ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు మారాడని మీకు అర్థమైందా? ఆ రోజు స్పెషల్ కుర్చీ నాకు వద్దన్నాడు. ఆ రోజు నుంచి ఆయన మారాడు. తర్వాత నా ఫోటోతో పాటు ఈ అధికారులు రావడానికి కీలక వ్యక్తి పవన్ కాబట్టి నా పక్కన ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో అన్నాడు. అది చేసి చూపిస్తున్నాడు. ముఖ్యంగా అభినందించాల్సిన అవసరం ఈ దేశ చరిత్రలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన త్యాగానికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు హ్యాపీగా ఉన్నారు.